కీర్తన సంఖ్య 6. ఈ కీర్తన దావీదు రచించాడు. ఈ కీర్తనలో 10 వచనాలు ఉన్నాయి. ఈ 10 వచనాలు 2 భాగాలుగా విడగొట్టవచ్చు. ఈ కీర్తనకు పెట్టినటువంటి పేరు ఏంటంటే, దేవుడు తన క్రమశిక్షణ చర్యలో భాగంగా మనలను బహు కష్టతరమైన పరిస్థితుల గుండా తీసుకుని వెళుతున్నప్పుడు ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ప్రార్థించాలి, కానీ వెనుకకు తిరగకూడదు. మొదటి 7 వచనాలకి పేరు పెట్టాను. బహుశా మానసిక ఒత్తిడి మరియు మరణకరమైన అనారోగ్యం సంభవించినప్పుడు అది దేవుని క్రమశిక్షణ చర్యగా దావీదు గుర్తిరిగి కృపను అనుగ్రహించమని ఆయనను బ్రతిమలాడాడు. ఏమన్నా అంటే, యెహోవా, నీ కోపం చేత నన్ను గద్దించకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షించకము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. నా ప్రాణం బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక ఎందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపించుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణకరమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతలు చెల్లించుదురు? నేను మూలుగుచూ అలసి ఉన్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోచున్నది. విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. బహుశా దావీదు యొక్క పరిస్థితిని గుర్తిరిగి తన పగవారు దావీదుని ఎగతాళి చేస్తున్నారు. దేవుడు 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 అంటావు కదా, ఏమైంది నీ పరిస్థితి అని. బహుశా దావీదు చాలా అనారోగ్యకరమైన పరిస్థితుల్లో వెళ్తున్నారు. మరణకరమైన వారికి అనే పదం కూడా వాడుతున్నాడు. అంటే బహుశా నియర్ డెత్ సిచ్యువేషన్ ఉండొచ్చు. అంతేకాకుండా నేను కృషించి ఉన్నాను అంటే మానసికమైనటువంటి ఒత్తిడి కింద గురైనట్టుగా మనకు అర్థమవుతుంది. నా ఎముకలు అంటున్నాడు, అంటే ఆర్థోపెడిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయేమో. నా సోల్ అంటే ఇంగ్లీష్లో సోల్ అని రాయబడింది, తెలుగులో ప్రాణం అని రాయబడింది. అంటే డెఫినెట్లీ సంథింగ్ టు డూ విత్ సైకలాజికల్ ఇష్యూస్. అంటే డిప్రెషన్ కింద వెళ్ళాడో లేకపోతే యాంగ్జైటీ కింద వెళ్ళాడో మనకు తెలియదు. ఈ టైంలో ఎంత ఏడుస్తున్నాడు, ఎంత బాధపడుతున్నాడు అంటే ఇంచుమించు కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోతుంది అని అన్నాడు. అంటే నిజంగా లిటరల్గా కొట్టుకుని పోతున్నాడు అర్థం కాదు, కానీ హైపర్బాలిక్, అది ఒక ఎగ్జాగరేటివ్ ఫార్మాట్లో రాసినటువంటి మాట. పోయిటిక్ ఫార్మాట్ కదా, బాగా అర్థమవటానికి ఇలా రాసి పెట్టారు. మరణకరమైన వారికి నేను గూర్చిన జ్ఞాపకం లేదంటే బహుశా 1000 BC టైంలో అప్పుడు భక్తులకు దీని గురించినటువంటి అవగాహన ఎక్కువగా లేదేమో. న్యూ టెస్టిమెంట్లో దాని గురించిన అవగాహన ఎక్కువగా ఉంది. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే, దావీదు తాను వెళుతున్నటువంటి పరిస్థితులను బట్టి తను ఏదో పాపం చేశాడు, దాన్ని ఖచ్చితంగా గ్రహించి దాని విషయం పశ్చాత్తాపడి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలని బాగా అర్థమైంది. అంచేత అక్కడెక్కడ కూడా డిఫెన్స్ మోడ్లో తను వెళ్ళట్లేదు, తను పశ్చాత్తాపడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాకపోతే ఏం పాపం చేశాడు, ఎప్పుడు జరిగింది అనే వివరణ మనకు తెలియదు. సో కాబట్టి ఇది ఒక మోడల్గా దేవుని వాక్యంలో మన కొరకు పొందుపరచబడింది. బహుశా మనం కూడా ఇటువంటి క్లిష్ట పరిస్థితులు గుండా, మరణకరమైన అపాయాలు గుండా, లేకపోతే మానసిక ఒత్తిడి గుండా మనం వెళుతున్నప్పుడు దావీదు ఏం చేశాడో మనం అలాగే చేయాలి. అందుకనే దానికి పెట్టిన పేరు ఇలా పెట్టడం జరిగింది. దేవుడు తన క్రమశిక్షణ చర్యలో భాగంగా మనలను బహు కష్టతరమైన పరిస్థితుల గుండా తీసుకుని వెళ్తున్నప్పుడు ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి, కానీ వెనుకకు తిరగకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే, ఈ బాధలు, ఇబ్బందులు, అవమానాలు తట్టుకోలేక మనకెందుకు ఈ ఇబ్బందులు మనకెందుకులే, ఈ విశ్వాసంతో మనకెందుకని తాత్కాలికమైనటువంటి దృక్పథాలతో నిత్యత్వాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే తృణీకరిస్తారు, వెనక్కి వెళ్ళిపోతారు. ఏదో స్వస్థపరుస్తాడని వచ్చాను, బాగు చేస్తాడని వచ్చాను, ఏంటి అన్ని ప్రాణ సంకటాలు ఉన్నాయి. అయితే ఇందులో దేవుని కృప ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వీటన్నిటిలో గుండా మనం మంచి క్యారెక్టర్ దేవుడు బిల్డ్ చేస్తాడు. ఆ తర్వాత భాగానికి 8 నుంచి 10 వచనాల వరకు ఈ పేరు పెట్టడం జరిగింది. ఏమిటంటే, దేవుడు తన ప్రార్థనకు స్పందించాడని తాను తిరిగి సమకూర్చబడుతున్నట్టు దావీదు గ్రహించి తనను అపహాస్యం చేసిన తన శత్రువును ఉద్దేశించి ఇలా చెప్పాడు. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపము చేయు వారులారా, మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థనను అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. బహుశా చాలా అవమానాలు గుండా తాను వెళ్ళినట్టున్నారు. జనాలు ఎగతాళి చేస్తుంటారు. ఇప్పటికి కూడా జరుగుతుందిలేండి, మీరు ప్రభువుని నమ్ముకున్నారండి,
మీ మీ దేవుడు నిజమైన దేవుడైతే ఇలా జరగాలి కదా, అలా జరగాలి కదా. బట్ దేవుని వాక్యంలో దేవుడు తన ప్రజలను క్లెన్స్ చేస్తాడు, శుద్ధి చేస్తాడు, క్యారెక్టర్ బిల్డ్ చేస్తాడు. ఒకటి మాత్రం వాస్తవం, మనం బుద్ధిపూర్వకంగా చేసిన ప్రతి పాపానికి ఖచ్చితంగా మనం క్రయం చెల్లించాల్సిందే. ఒక విశ్వాసి ప్రభుని నమ్ముకున్నంత మాత్రాన సారీ లార్డ్ క్షమించండి అంటే అట్లా క్షమించి వదిలేయడం జరగదు. దేవుని పరిశుద్ధతను బట్టి, దేవుని నీతి న్యాయాన్ని బట్టి బుద్ధిపూర్వకంగా తెలిసి దేవుడు గద్దించిన తర్వాత కూడా ఇది పాపం అని తెలిసిన తర్వాత కూడా చేస్తే ఖచ్చితంగా దానికి మనం క్రయం చెల్లించాల్సి వస్తుంది. బహుశా అటువంటి సందర్భాల్లో ఈ కీర్తన రాయబడిందేమో. ఈ కీర్తన బట్టి మనం పాఠం నేర్చుకొని మనం కూడా మన జీవితాల్లో జాగ్రత్త పడదాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.